శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుయేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాదులోని హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడండి ఎంతో ప్రసిద్ధి చెందింది. అంటే స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో నేటి అశ్వవాహన శోభ మనం వీక్షించబోతూ ఉన్నాం. స్వామి యొక్క అనంతమైనటువంటి దివ్యమైనటువంటి లీలా విభూతి, ఆ స్వామి అలంకారం చూడండి. బ్రహ్మోత్సవాల్లో నేటి రాత్రి వెంకటేశ్వర స్వామి చూడండి శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతబూని యుద్ధ వీరుని వలె కనిపిస్తూ అశ్వవాహనంపై ఊరేగబోతూ ఉన్నారు. మనం మామూలుగా అనుకుంటాం అశ్వం దేనికి ప్రతీక అంటే వేగానికి ప్రతీక అండి. అనాదిగా అశ్వవాహనం ఉంది. మరి విడి ప్రయాణాలకే కాక రథాలకి అశ్వాల్ని కట్టి నడిపేవారు. అంటే చతురంగ బలాలతో అత్యంత ప్రధానమైంది ఏది అంటే అశ్వబలమండి. మరి అమృతం కొరకు దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుండి ఉచ్చేశ్రవం అని పేరు కలిగినటువంటి అశ్వరాజ్యం ఉద్భవించింది. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ శోభ చూడండి. చక్కటి అలంకరణలతో మరి మహావిష్ణువు యొక్క అవతారాలుగా ప్రసిద్ధమైనటువంటిది. చివరి అవతారం ఏది అంటే కల్కి అవతారం. అదిగో ఇప్పుడే స్వామివారు మాడవీధుల్లో విహరించబోతూ చక్కటి పాంచరాత్ర ఆగమోక్తంగా
నిర్వర్తించేటటువంటి ఈ దేవాలయంలో సకల పూజలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ శోభ చూడండి. భక్తులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అశ్వవాహన శోభను తిలకించటానికి ఎప్పుడు స్వామి వేంచేయిస్తారా, మనం స్వామి యొక్క దర్శనం చేసుకుని పునీతులమవుతాము అని చెప్పి ఆ భక్తులంతా కూడా చూడండి ఎంత తన్మయత్వంతో స్వామి యొక్క ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షాలకు కూడా పాత్రులవుదాము అని చెప్పి వారంతా కూడా అదిగో స్వామి కోసం వీక్షిస్తూ ఉన్నారు. కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నంచ శ్రీనివాస భజే నిశం. స్వామిని చూడండి ఒక్కసారి. అశ్వాన్ని అధిరోహించాడు. భక్తుల కలిదోషాల్ని హరిస్తాడండి స్వామి. శుభాల్ని నొసంగుతాడు. దుష్టుడైన కలిపురుషుని నాశనం చేసేటటువంటి వాడు. అంటే కల్కి భగవానుడి రూపంలో అవతరించినటువంటి శ్రీనివాసుని ఎల్లప్పుడూ సేవించెదను అని చెప్పి ఆదిత్య పురాణములో దేవశర్మ ప్రస్తుతించాడండి. అంటే శుక్లయజు సంహితలో కూడా అశ్వము అనేటువంటిది రాష్ట్రానికి ప్రతీకగా కూడా వర్ణించబడింది. కలియుగాంతము అనేటువంటిది వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం మీద కల్కి రూపములో వస్తాడట. దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంరక్షణ చేస్తాడు అని చాటి చెప్పడమే అశ్వవాహన ప్రయోజనం. అందుకే మనం మామూలుగా పురాణాల్లో పరిశీలిస్తే పద్మావతి శ్రీనివాసుల తొలిచూపుల వేళలో కూడా వెంకటేశ్వర స్వామి అశ్వవాహనారూఢుడై ఉన్నాడు. అలాగే మనం తిరుమలలో చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి పారువేట ఉత్సవంలో కూడా అశ్వవాహనాన్ని ఎక్కి బయలుదేరతాడు. మరి అలాగే మనకి మహావిష్ణువు యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. మరి దానిలో ఒక అవతారం హయగ్రీవ అవతారం. హయహ అంటే సంస్కృతములో అశ్వము అని చెప్పి అర్థం. అంటే అశ్వముఖుడు. కఠోపనిషత్తు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించింది. అందుకే ఆ గుర్రమెక్కి ఊరేగుతున్నటువంటి ఇదిగో స్వామివారు ఇంద్రియ నియామకుడన్నమాట. స్వామి వలె మనం కూడా గుర్రాల వంటి ఇంద్రియాలను అదుపులో పెట్టి నడిపించి జీవనయాత్ర ఇంద్రియ నియామకులమై సాగించాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. అందుకే ఈ తిరునిలయం హైదరాబాదు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అనేటువంటివి వార్షిక బ్రహ్మోత్సవాలలో నేటి రాత్రి ఈ అశ్వవాహన శోభను మనం తిలకిస్తూ ఉన్నాం. వేగానికి ప్రతీకగా కూడా అశ్వవాహనాన్ని చెప్తూ ఉంటారు. అంటే స్వామి అనేక వాహనాల్లో ఊరేగుతూ ఉన్నారు. సకలములైనటువంటి ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క రకమైనటువంటి శోభ ఉంటుంది. అందుకే భక్తులంతా కూడా ఈ అశ్వవాహనం స్వామి కల్కి రూపాన్ని ధరించి కూడా దుష్టులను శిక్షించటము శిష్ట సంరక్షణ అనేటువంటిది కూడా కాంచటానికేనండి. అందుకే ఏడుకొండలవాడు తిరువీధుల్లో ఆనాడు అశ్వరూఢై విహరించాడు. మరి ఇక్కడ ఈ స్వామి ఈ హిమాయత్ నగర్లో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఆ స్వామి భక్తులందరినీ కూడా చూడండి ఎంత విధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడో. మనం చూస్తే మామూలుగా జంతువుల్లోకెల్లా మిక్కిలి వేగం కలిగినటువంటి జంతువేది అంటే అశ్వము. అంటే అనాదిగా మానవుడు అశ్వాలను వాహనాలుగా వినియోగిస్తూ ఉన్నాడు. మరి ఆధునిక వాహన సౌకర్యాలకు ముందే అశ్వాలే ముఖ్యమైనటువంటి వాహనాలు. మహారాజులు ఆనాడు వారు ఎక్కడికి ప్రయాణించాలన్నా కూడా వెంటనే చతురంగ బలాల్లో గజబలము, రథబలము, అశ్వబలము, పాదబలము అని చెప్తారు. అంటే ఆ విడి ప్రయాణాలకే కాక రథ గమనాలకు కూడా అశ్వాలు ఉపకరిస్తాయి. మరి ఆ అశ్విక దళం యుద్ధాలలో ప్రధానంగా ఉండేది కాబట్టి స్వామి కూడా ఈరోజు అశ్వవాహనారూఢై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఓం నమో వెంకటేశాయ. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు
కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలా పారిజాతమై పారగ చెలగినాడు అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో గోవింద 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 కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు ఆ, ఆ, కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వముదయమెక్కి కాలాగ్ని స్వరూపుడు మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగంబు నిలిపే వరరూపము గురుదేవము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము నీవు తురగము ఓం నమో వెంకటేశాయ. హిమాయత్ నగర్లోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులంతా కూడా చూడండి కోలాటాలతో భజనలతో వాయిద్యాలతో కూడా సకలములైనటువంటి శుభాలను సంగేటటువంటి స్వామి యొక్క అనుగ్రహానికి మేము కూడా ఈ సేవలో పాల్గొని స్వామి యొక్క కృపా కటాక్షాలకు కూడా పాత్రలవుదాము అని చెప్పి భక్తజన కోటి అంతా కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. సకలములైనటువంటి అనేక వాహన సేవల్లో కూడా స్వామి విహరించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వాహనాన్ని స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుతున్నాము అనంటే అది స్వామి మనల్ని అనుగ్రహించేటటువంటి తీరుతన్నులే. పెదశేష వాహనములో, చినశేష వాహనములో, అనంతములైనటువంటి హంసవాహనములో, సింహవాహనములో, అలాగే ముత్యపు పందిరి వాహనములో, స్వామి కల్పవృక్ష వాహనములో, సర్వభూపాల వాహనములో అనేకములైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. హనుమద్వాహనం, గరుడ వాహనాన్ని కూడా నిన్ననే మనం తిలకించాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్ అని చెప్పి మనకి ఆ హనుమద్వాహన శోభ కూడా మనకి తెలియజేసింది. అలాగే స్వర్ణ రథోత్సవంలో స్వామి గజవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, అలాగే నేడు రథోత్సవం అశ్వవాహనాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. భగవానుని యొక్క అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అంటే అశ్విక దళం అని చెప్పి మనం యుద్ధాలలో ప్రధానంగా ఉండేది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదిగో స్వామి యొక్క సేవలో ఈ కైంకర్యంలో తరించటానికి మరి ఆ బాలలు చూడండి విశేషంగా కోలాటాలతో, భజనలతో, అలాగే వాయిద్యాలతో, డప్పులతో జరిగేటటువంటి ఈ నృత్య భంగిమలతో చూడండి స్వామివారిని విశేషంగా సేవించటానికి. మరి ఆనాడు పూర్వకాలంలో ఒక మహారాజు మరి పురవీధుల్లో సంచరిస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి వాహనాలు ముందు ఉండి స్వామి ఆ మహారాజుకి ఎలాగైతే జేజేలు పలుకుతారో మరి విశ్వానికే లోకానికే రారాజు ఆ స్వామికి ఈరోజు ఇంతటి వైభోగంగా ఆ అనంతమైనటువంటి శోభను కలిగించేటటువంటి విధంగా చూడండి ఆ డప్పులతో చూడండి, అలాగే వివిధ నృత్య భంగిమలతో చూడండి ఆ స్వామి సర్వాలంకార సంశోభితుడై విద్యుత్ దీపాలంకరణతో కూడా
మరి వీధులన్నీ కూడా పురవీధులన్నీ కూడా మారుమోగుతూ భక్తజన కోటిని అనుగ్రహించటానికే స్వామి మరి అవతారాలు ప్రసిద్ధి చెందినటువంటి ఈ కలియుగాంతములో కలికి రూపాన్ని ధరించి అదుగో చూడండి కత్తి చేత ఊనాడు. అశ్వవాహనంపై స్వామి దుష్టజన సంహారం చేస్తాడు అని చెప్పి కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఆ కలికల్మష నాశకుడండి. అందుకే కల్పికి రూపాన్ని వర్ణించడము అనేటువంటిది జరిగింది. ఉపనిషత్తులు కూడా ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందుకే అశ్వాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ ఇంద్రియాలను నియమించేటటువంటి నియామకుడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి కోలాటాలతో చూడండి, భజనలతో, వాయిద్యాలతో కూడా చూడండి ఆ పురవీధులన్నీ కూడా ఆ మాడవీధుల్లో ఆ సంచరించేటటువంటి స్వామి అనుగ్రహించేటటువంటి ఆ తీరుతెన్నులు చక్కటి సాయంకాలపు రాత్రివేళ ఆ తిరునిలయం హైదరాబాదు హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయములో సకలములైనటువంటి వాహనాల నడుమ స్వామి అనుగ్రహిస్తున్నాడు అందరినీ కూడా. అటు ఆ బాటలలో వెళ్ళేటటువంటి వారు కూడా ఆగి స్వామివారి యొక్క దర్శనానికి మరి ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఉచ్చై శ్రవ ఆది అశ్వాలు పురాణాల్లో ఘనంగా కీర్తించబడ్డాయి. స్వామి అశ్వవాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కలికి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని చెప్పి నామ సంకీర్తనాది ఉపాయాలను ఆశ్రయించి తరించమని చెప్పి ప్రబోధిస్తూ ఉన్నాడు. అంటే స్వామి యొక్క తత్వం అనంతమైంది. శ్రీనివాస తత్వము అనేటువంటిది స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎవరైతే పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులవుతారట, ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారట, విషమృత్యునాశనం, రాజ్య పదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారట. పరాంతకాలం వరకు కూడా ఎటువంటి జనన మరణ వికారాలు లేకుండా సర్వలోకాల్లో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైనటువంటి విష్ణు లోకాన్ని కూడా చేరుకుంటారు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఎవరికి వీలైనంత వరకు వారికి నచ్చినటువంటి విధంగా ఆ సేవలలో కైంకర్యాల్లో పాల్గొని ఒకరు అనేకములైనటువంటి దానాలలో, అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, జలదానం కావచ్చు, స్వామికి ఆ సేవా కైంకర్యములో పాల్గొని మరి ఆ భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తీరుతెన్నులు కలిగినటువంటి ఆ పరమాత్మను మనం ఒక్కసారి అనుగ్రహించమని చెప్పి వేడుకుందాం. అంటే స్వామి ఆ సేవా కైంకర్యంలో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందారట. దేవదుందువులు అన్నీ మోగుతూ ఉన్నాయట. మరి సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమయ్యాడండి. మరి ఆ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు, వసువులు అందరూ సేవిస్తూ ఉన్నారట. ఆయన ఎవరయ్యా అంటే అదుగో ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజనమందారుడు. మరి స్వామి బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆవిర్బభూవోత్ర మహోజ్వలాంగః శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథః ప్రసన్నమూర్తి జగదేశబంధుః ప్రసన్నధామాధ జగన్నివాసః. మానవులంతా కూడా లౌకిక తాపత్రయాలతో, తామసాది గుణాలతో ప్రవర్తించి కలిదోష భూయిష్ట మనస్కులయ్యుంటారట. మరి ఆ కలిదోషాన్ని పోగొట్టాలి అంటే స్వామి ఇదిగో ఈ కలికి అవతారమే సరైనటువంటి అవతారం. ఎందుకంటే కలికి రూపాన్ని భగవంతుడు మరి ఆ ధరించి కలియుగాంతంలో ఆ కలికి రూపాన్ని ధరించి అందుకే కత్తి చేత బూనాడు, అశ్వవాహనంపై అధిరోహించాడు, దుష్టజన సంహారం చేస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అంటే స్వామి ఆ రకంగా ప్రవర్తించటంలో ఆ రథాన్ని ఎక్కి కలికినం తురగారూఢం అన్నారు కాబట్టి కలి కల్మషనాశనం అన్నారు. కళ్యాణదం కలిఘ్నంచ అంటే ఆయన కళ్యాణ శుభాన్ని కలిగిస్తాడు అందరికీ కూడా. ఆ కలికల్మష నాశకుడు అని చెప్పి ఆ కలికి రూపాన్ని వర్ణించారు. నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు
నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు గదయు శంఖంబు చక్రముధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరి తొలకనుక చేత చిత్తగించి సొరిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరి తొలకనుక చేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20 బల్లెమయ్యేచెనందపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి సరచెబెను వెంకట స్వామి సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా. ఓం నమో వెంకటేశాయ. స్వామి రాత్రివేళలో 16 కళలతో ప్రకాశించేటటువంటి చంద్రుల్లాగా పగటి వేళలో సూర్య భగవానుల్లాగా ప్రకాశిస్తూ ఉంటాడంటారు. మరి సకల భక్తకోటికి కూడా ఆనందం కలిగించటానికై ఇదిగో స్వామి ప్రత్యక్షమయ్యి భక్తి ప్రపత్తులతో సేవిస్తున్నటువంటి దేవేంద్రాదులు మహర్షులు మరి అలాగే స్వామిని సేవించడానికి కొందరు పుష్పాలతో ఫలాలతో జప స్తోత్రాలతో వేద పారాయణాదులతో ధూపదీపాలతో చందనాది సుగంధ ద్రవ్యాలతో అదుగో సేవా కైంకర్యములో నిమగ్నులై అనేకములైనటువంటి స్వామిని అదుగో ఆ నామావళితో కూడా దర్శన పారవశ్యములో హరే మురారే పురుషోత్తమ అనేటువంటి ఆ శుభనామావళితో కూడా సంబోధిస్తూ స్వామిని సేవిస్తూ ఉన్నారు.
అంటే స్వామి ఆ శబ్ద ప్రయోగము అనేటువంటిది సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తూ ఉన్నదట. అనేకములైనటువంటి హరే మురారే పురుషోత్తమేతి వదంతి కేచిత్ పరిరంభయంతి తూష్ణీం తు తిష్టంతి హసంతి కేచిత్ ధ్యాయంతి కేచిత్ కలశం వహంతి. ఆ స్వామిని మనం సేవిస్తూ ఉంటే ఆ ఛత్ర చామరాదులతో కూడా సేవింపబడేటటువంటి ఆ శ్రీనివాసుని మనం చూస్తూ ఉన్నాం. ఆ వెంకటేశం సకల పాపాలను హరించేటటువంటి దేవదేవునిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ స్వామి కోటి సూర్యకాంతులకు కూడా నిలయమై ఆకాశమే ఆవాసంగా కలిగి నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడుగా భగవత్ అనేటువంటి శబ్దానికి నిర్వచనములైనటువంటి 6 గుణాలు పుష్కలంగా కలిగిన వాడండి. అంటే ఆ కలికి రూపాన్ని స్వామి ధరించాడు. మరి ఆ కలికల్మష నాశకుడిగా కూడా శ్రీనివాసుని పారువేట ఉత్సవంలో అశ్వవాహనంపై నిర్వహించటము అనేటువంటిది మనం చూసాం. అంత గొప్పదైనటువంటి ఆ స్వామి యొక్క అవతార రూపాలన్నీ కూడా మనం చూస్తే మరి దశావతారాల్లో స్వామి ఉన్నటువంటి మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధవా మనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతి తే దశ అని చెప్పి ఆ దశావతారం ఏదైతే ఉందో కల్కి అవతారం, మరి స్వామి అనేకములైనటువంటి ఆ చివరి అవతారం కలియుగాంతములకో కల్కి రూపాన్ని ధరించాడు. అదిగో స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి కత్తి చేత పూనాడు చూడండి ఒక్కసారి, అశ్వవాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. మరి భగవద్గీతలో చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా మరి ఆ దుష్టుల్ని శిక్షించటము, శిష్టుల్ని రక్షించటం అనేటువంటిది స్వామి చేసేటటువంటి కార్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీర్ణ. ఆయన ఏంటి అంటే 6 గుణాలు సమగ్రంగా పుష్కలంగా కలిగినటువంటి వాడు. నిత్యసూరులైనటువంటి శేష గరుడాదుల చేత కూడా నిరంతరము సేవింపబడేటటువంటి వాడు. శంఖ చక్రాది ఆయుధాలు ధరించినవాడు. శేషతల్పశయనుడు. శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి విశేషంగా శోభిల్లుతూ ఉంటాడు. అదిగో విద్యుద్దీపాలంకరణతో ఆ స్వామి యొక్క ఆ చిత్రపటం చూడండి. ఆ స్వామి యొక్క రూపాన్ని మనం చూస్తూ ఉంటే ఎంతో గొప్పగా మనకి ఆ వాహన సేవల్లో తరించేటటువంటి భక్తకోటిని ఈ విధంగా కూడా అనుగ్రహిస్తూ స్వామి తరిస్తూ ఉన్నాడు. అంటే అశ్వవాహనాన్ని అధిరోహించి కలికల్మష నాశకుడిగా కూడా వర్ణిస్తే మరి భక్తులకు దర్శనమిచ్చి తన కలికి స్వరూపాన్ని ప్రకటించి కలి దోషాలకు దూరంగా ఉండమని చెప్పి అందుకే భగవన్నామ సంకీర్తన ఆశ్రయించమని చెప్పి కూడా చెప్పారు. అందుకే స్వామి నామం గోవిందనామాలు ఎక్కడైతే వినపడుతూ ఉంటాయో, ఆ గోవింద శబ్దం ఎక్కడైతే పలకబడుతూ ఉంటుందో, నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతూ ఉంటుందో మరి ఆ ఉపాయాలను ఆశ్రయించి తరించమని చెప్పి ప్రబోధిస్తున్నట్లుగా కూడా అదిగో అవతార విశేషాలన్నీ కూడా మనకి గోచరమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత గొప్పగా స్వామిని మనం వర్ణించిన సకల సృష్టి పోషరాదులను కూడా ఆమోదించి చరించేటటువంటి వాడు. రాత్రి వేళలో చూడండి ఒక దివ్యమైనటువంటి వాహనాన్ని అధిరోహించాడు. ఆ అధిరోహించి ఆ భక్తులంతా కూడా చూడండి ఆ వాహన సేవలో మేము కూడా ఒక్కసారి ఆ వాహనాన్ని తాకి స్వామి యొక్క అనుగ్రహానికి మేము పాత్రులవుతాము అని చెప్పి ఆ స్వామి యొక్క రూపం అనేటువంటిది ఎంత గొప్పది. దుష్ట శిక్షణ అన్నాం, శిష్ట రక్షణ అన్నాం, ధర్మ సంస్థాపన అన్నాం, మరి దశావతారాలన్నాం, 21 అవతారాలన్నాం, అనంత అవతారాలన్నాం. అంటే అనంత లీలా విభూతిని ప్రదర్శించాడు ఆ స్వామి. ఇలా అన్ని అవతారాల్లో కూడా ఆ స్వామి యొక్క ఆ గొప్పదైనటువంటి ఆ అవతార విశేష మహిమలన్నీ కూడా అన్నమయ్య తన సంకీర్తనలో విస్తారంగా వర్ణించాడండి.
సింహ వామన మత్స్యకూర్మ వరహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి మత్స్యకూర్మ వరహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. ఓం నమో నారాయణాయ